వాతావరణం మార్పు వచ్చింది. మొన్నటి వరకు ఏమనుకున్నాము మనం, మనకు ముందుగానే వర్షాలు వస్తాయని ఊహించినాం. ఇప్పుడు వర్షాలు సకాలంలో వస్తాయనుకుంటే వర్షాలు మళ్ళీ వెనక్కిపోయాయి. మళ్ళీ వాతావరణం మార్పు వచ్చింది, మళ్ళీ బాగా వేడి పెరిగి ఇక్కడకన్నా విజయవాడ ఏంటంటే విపరీతమైన వేడి బయటికి రాని పరిస్థితి ఉంది. కాబట్టి మన వాతావరణంలో జనరల్ గా ఇదైతే రోహిణి కార్తీ ఇంకా ఉంది, రోహిణి కార్తీ పోలేదు, ఇంకా 3-4 రోజులు రోహిణి కార్తీ. అయినా సరే మనం ముందుగానే ఫోర్కాస్ట్ చేశాం వర్షాలు వస్తాయి, బ్రహ్మాండంగా పడతాయని చెప్పి. కానీ అవన్నీ మనం ఎందుకంటే మనకు పైనుంచి మనం ఏదైతే రాకెట్ వదిలినామో ఆ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అందులో వర్షాలు పడతాయి, వర్షాలు వస్తాయని చెప్పి మన ఐడెంటిటీ బట్టి చెప్పడం జరుగుతూ ఉంది. కానీ అవి కూడా ఒక్కొక్కసారి కరెక్ట్ కావడం లేదు. మనం విపరీతమైన వర్షాలు పడతాయి అనుకున్నాం, మన మహానాడులోని వర్షాలు పడతాయని దాన్ని పోస్ట్పోన్ చేసుకోవాలని లాస్ట్ చివరి రోజు అనుకున్నాం. కానీ భగవంతుడు సహకరించారు కాబట్టి అది ప్రమాణంగా జరిగింది. కానీ ఈ రోజు కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ అందరు పిల్లలు నెఫ్మాకు సంబంధించిన ఆవిడలు వచ్చారు. హౌస్ హోల్డ్స్ ఎవరైనా వచ్చినారా? ఈ ఇక్కడ ఉండే వాళ్ళు మీరు ఎవరైనా చెప్పాలా? ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్నారు కొంతమంది ప్రాంతంలో, మీరు ఇక్కడ ఉండే ప్రాంతంలో కౌన్సిలర్లు ఉన్నారు, స్థానిక సర్పంచ్లు ఉన్నారు, మెంబర్లు ఉన్నారు, స్థానికంగా ఉండే అన్ని సంస్థలు ఉన్నాయి. రేపు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలా.